దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. మీరు చేయు పనిలోను ప్రయత్నములోను ఈ దినమంతా దేవుడు మీకు తోడుగా ఉండి కాచి కాపాడి ఆశీర్వదించునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథము 3వ అధ్యాయం 33వ వచనం. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి కావలసింది నీతి, యథార్థత, పరిశుద్ధత, నమ్మకం. అయితే ఎవరు ఈ రీతిగా జీవిస్తున్నారు ఈ లోకములని ఆయన ఉదయాన్నే లేచి తిరుగుతూ ఉన్నాడంట, సంచరిస్తూ ఉన్నాడంట, వెతుకుతూ ఉన్నాడంట. ఒక్కసారి ఆలోచించు, మనలో ఏదైనా నీతి ఉందా, మనలో ఏదైనా యథార్థత ఉందా, ఏదైనా పరిశుద్ధత ఉందంటే నీతి పరిశుద్ధతనిస్తుంది, పరిశుద్ధత నమ్మకాన్ని ఇస్తుంది, నమ్మకం యథార్థతనిస్తుంది. ఈ రీతిగా మనిషి జీవించాలని యేసుక్రీస్తు ప్రభువారు నీతిమంతుడు అని సాక్ష్యం పొందాడు ఈ భూమి మీద. అలాగే అబ్రాహామును చూస్తే ఆయన దేవుని నమ్మాడు, అది నీతిగా ఎంచబడ్డది. మొదటగా నువ్వు దేవుని నమ్ముతూ ఉన్నావు. ఎంతగా నమ్మాలంటే ఆ నమ్మకము నువ్వు విశ్వసించేది, దేవుని మందిరానికి వెళ్ళేది, ఆరాధించేది, కానుకలిచ్చేది, నువ్వేదేదో పరిచర్య చేసేది, గొప్ప పేరు రప్పించుకునేది ఎలా ఉండాలంటే నీతిమంతుడుగా నిన్ను తీర్చిదిద్దాలి. దేవునికి స్తోత్రం. ఆ రీతిగా నువ్వు ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి అబ్రహాము నీతిమంతుడు, యథార్థవంతుడుగా నిలబడ్డాడు. అక్కడ యోబును చూసినట్లయితే ఆయన కూడా యథార్థవంతుడుగా నీతిమంతుడుగా ఉన్నాడు. అందుకని అబ్రహామును ఎలా ఆశీర్వదించాడో దేవుడు, అలాగే యోబును కూడా రెండంతల ఆశీర్వాదంతో నింపిన గొప్ప దేవుడు ఈరోజు నీతో అంటున్నాడు, నీ గృహం నీతిమంతులుగా జీవిస్తున్నారా? నీ గృహంలో ఉన్న వాళ్ళు ఏదన్నా దేవునికి హేయమైన పనులు చేస్తున్నారా? గృహం నిండా ఏముంది? నీతి ఉందా, అవినీతి ఉందా? కాబట్టి అవినీతిని తీసివేద్దాం, నమ్మకంగా దేవునికి జీవిద్దాం, నీతిమంతులుగా ఉందాం. అక్రమాలు తీసివేసి ఆనందంతో సంతోషంతో దేవుని ఆరాధిస్తూ నీతిమంతుల కుటుంబం ఆశీర్వదించబడుతుంది. అట్టి ధన్యత దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.